ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో మనము పోరాడుతున్నాం, శరీరంతో పోరాడుతున్నాము, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాము, కంటికి కనపడకుండా ఉన్న ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువుని యేసు క్రీస్తు వారి పేరిట చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సరిగ్గా 7 రోజుల కిందట మరి దేశాన్ని సంరక్షించి అన్ని విధాలుగా అన్ని వేళలా మరి ఆ ప్రాంతానికి వెళితే, ఆ యొక్క స్థలములోకి వెళితే, ఆ స్థలమందు ఏదో ఒక రోజున ప్రాణం పోతుంది అని వెరిగి కూడా మరి ఈరోజు సరిగ్గా 7 రోజుల కిందట మన దేశాన్ని సంరక్షిస్తూ దేశ ప్రజలందరమీ క్షేమంగా ఉంటున్నాము అంటే, ఒకటి దేవుని యొక్క దయ, రెండోది మరి దేశములో బోర్డర్లలో ఆర్మీ మిలిటరీ వారి యొక్క కష్టం, వారి యొక్క త్యాగం. మనమైతే కుటుంబ సభ్యులకి సమీపంగా ఉన్నాం, మరి సాయంకాలానికల్లా కుటుంబానికి చేర్చబడతాం. వారు మంచు కొండల్లోనూ అనేక రకాలుగా వారికి ఫెసిలిటీ ఏముండదు. వారికి కొన్ని సందర్భాలలో త్రాగటానికి నీళ్లు కూడా దొరకవు. ఎందుకు? వారు ఉన్న ఆ పరిస్థితులు కఠినము, బహు కఠినము. ఎందుకు కఠినము? దేనికి వారికి అంత అవసరం ఏమొచ్చింది అంటే, వారు త్యాగము ఎందుకు చేయాలి? త్యాగము వాళ్ళకేం అవసరము? వారు కూడా మనలాగా ఇక్కడే ఉండవచ్చు కదా. లేదు, వారి యొక్క త్యాగము అంతా ఇంత కాదండి. మన దేశములో ఉన్న ప్రజలందరూ కూడా పిల్లా పాపాలతో అందరూ క్షేమంగా సమాధానంగా ఉన్నారు అంటే, మొదటిగా దేవుని యొక్క దయ, రెండోదిగా ఆర్మీ మిలిటరీ వారి యొక్క త్యాగం. వారి త్యాగం ఫలమే ఈరోజు శత్రువు అనే వ్యక్తి ఇంకను మన దేశంలోకి రాలేకపోతున్నాడు. వారి యొక్క త్యాగ బలం, వారి కష్టం, వారి దుఃఖం, వారు కొన్ని సందర్భాలలో ఆహారం కానుంచి పరుగెత్తాలి. శత్రువు వస్తున్న సిగ్నల్స్ వారికి చేరక ముందే వారు ఒక వ్యూహం ప్రకారముగా, ఒక ప్లాన్ ప్రకారముగా వారు శత్రువు యొక్క అడుగుజాడల్ని గుర్తుపడుతూ ఉంటారు. ఈరోజు మరి 7 రోజుల కిందట మురళీ నాయకు అనే వ్యక్తి, మరి ఆ యొక్క జవాన్, అతనికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అతని కుటుంబానికి నా ప్రగాఢ మరి దేశం జవానుగా ఉన్నాడు గనుక, మరి మొదటిగా దేవుని యొక్క సంబంధిగా, దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాక నా సెల్యూట్ కూడా చేస్తున్నాను దేశ నాయకుని కోసం. ఈ యొక్క బోర్డర్లో నా కోసం దేశం క్షేమంగా ఉండాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని ప్రజలందరూ ఉన్నాము, క్షేమంగా ఉండాలి. ఈరోజు ఉన్నాము. ఎన్నో శ్రమలు, ఎన్నో విరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఉన్నవారికి, లోపల ఉన్నవారికి లేవా అంటే, వారంత కష్టము, వారి అంత బాధ, వారి అంత మనోవేదన, దుఃఖము లేదండి. చూడండి, మురళీ నాయకు అనే వ్యక్తి, మరి ఆయన శత్రువుని పసిగట్టలేకపోయాడా? మరి ఎలాగ జరిగింది? ఎలాగ కారణము ఆయన మరి కాల్పుల్లో చనిపోవటము?
అనేది చూస్తే ఆయన పసికట్టి ఉండవచ్చు. మరి ఒకరోజు ఆ మరణం అనేది ఏమండి, ఒకరోజు ఆ మరణము ఉన్నది అనేది మురళీ నాయక్కు తెలుసండి. ఎందుకు తెలుసు? ఒక ఉద్యోగంలోకి చేరబడుతున్నప్పుడు, ఒక వృత్తిలో చేర్చబడుతున్నప్పుడు, మిలిటరీలోకి పోవటము, మిలిటరీలో మరి ఉండటము అంటే ఆషామాషా కాదు. అది ఏ క్షణాన ప్రాణం తీసిద్దో, అది ఏ క్షణాన ప్రాణం పోవాలో అనేది తెలిసే ఆ ఉద్యోగమునకు సెలెక్ట్ అయ్యాడు. మురళీ నాయక్ అనే ఆ యొక్క సహోదరుడు మన దేశము క్షేమంగా ఉండాలి, మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఈ మురళీ నాయకు ఏం చేశాడు అంటే తన ప్రాణమును దేశానికి అర్పించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మురళీ నాయకు లాగానే ఆయన దేశం కోసం ప్రాణమును అర్పించాడు. మరి ఈరోజు మనము కూడా పందెములో ఉన్నాం, యుద్ధములో ఉన్నాం. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నగన సత్యం ఏంటంటే, మురళీ నాయకు సహోదరుడు జవాను ఆర్మీలోకి వెళ్ళక ముందు, ఆర్మీలోకి వెళితే ఏం జరిగిద్దో, కొన్ని సందర్భాలలో ఆకలి దప్పులు, కొన్ని సందర్భాలలో ఎంతటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలనే సంగతి తనకు తెలిసే ఆ యొక్క ఉద్యోగంలోకి చేరాడు. ఈరోజు వీర మరణం పొందాడు. ఈరోజు నీవు నేను